అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ లెటర్లో టెక్నికల్ గ్రౌండ్స్ వలన ఏదైతే పక్కన ఉన్న వేయింగ్ మెషిన్ లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వలన మాకు స్టాక్లో కొరత వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అందుకనే మేము ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం అని వీళ్ళు చెప్పారు. అయితే వీళ్ళు మర్చిపోయారో లేకపోతే ప్రజలకి తెలియదు అనుకుంటున్నారో లేకపోతే ఇన్వెస్టిగేషన్లో బయటికి రాలేదు అనుకుంటున్నారో కానీ వీళ్ళకి ఆనుకుని ఉన్న ఇంకొక వేర్ హౌస్ ఉంది, సత్య వేర్ హౌస్ అని. సత్య వేర్ హౌస్ వాళ్ళని నవంబర్లోనే మేము డీలిస్ట్ చేసాం. సత్య వేర్ హౌస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వేర్ బ్రిడ్జ్ గురించి కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మాకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మాకు స్టాక్ షార్టేజ్ వచ్చిందని వాళ్ళు ఎప్పుడు చేయలేదు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోయి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారో ఇదొక ఉదాహరణ. సరే, మొత్తానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 243 మెట్రిక్ టన్స్ అంటే 4840 బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు. దీన్ని మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే 2,23,56,000 రూపాయలు. ఇంతటితో ఆగిపోలేదు, ఎందుకంటే ఈ రెండో గోడౌన్ పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టాక్ అంతా కూడా మనందరం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్ళిచ్చేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి. ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడాడు చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే: చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు. అది ఎంతటి వారైనా ఎవరైనా సరే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. పదే పదే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు: అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చెయ్యం, కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం. అంటే ఒక గోడౌన్లో వీళ్ళు ఇన్వెస్టర్లుగా వీళ్ళు వచ్చి 2021లో ఈ గోడౌన్ని పౌర సరఫరాల శాఖకు అప్పచెప్పి సుమారు 5,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ ప్రతి సీజన్లో మేము భద్రపరుస్తూ ఉంటాం. అటువంటి గోడౌన్ నుంచి ప్రిలిమినరీగా ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్, ఇప్పటికే మాకు వచ్చిన లెక్క 243 మెట్రిక్ టన్నులు అంటే 4,840 బస్తాలు దారి మళ్లించేసి వీళ్ళ స్వలాభం కోసం అహంకారంతో ఎవరు మనని ప్రశ్నించలేరు, ఎవరు మన అడగరు, లెక్కలతో మనకు సంబంధం లేదు, ప్రజల ఆస్తులు కేవలం మన కోసమే ఉన్నాయనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తే వ్యవస్థను ఎంత ఖూనీ చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తున్నాను, కూటమి ప్రభుత్వం 100% ఒక ప్రక్షాళన కోసం మేము అడుగులు వేస్తున్నాం ముందుకి. ఒక మార్పు తీసుకొచ్చి చూపిస్తాం మీకు ఏ విధంగా ప్రభుత్వంలో నిజాయితీగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే విధంగా, వ్యవస్థల్ని దుర్వినియోగం కాకుండా అంతిమంగా ప్రజలకే మేలు జరిగే విధంగా మేము ఏ విధంగా నిలబడతామో చేసి చూపిస్తున్నాం. కానీ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు
ఎవరు కూడా ఊహించలేని విధంగా వీళ్ళు మార్చారు. అంటే ఒక గొడౌన్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు, కుటుంబం ఈ విధంగా వాళ్ళు కేవలం ఈ రోజున డీడీలు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే ఈ కేసు ఆగదు. ముందు వాళ్ళు ₹1 కోటి ఇచ్చారు డీడీలు. మళ్ళీ హడావుడిగా ఏ రోజైతే ఇన్స్పెక్షన్ జరిగిందో 16వ తారీఖున ఆ రోజున మళ్ళీ ₹70 లక్షల ₹56,800 డీడీలు మళ్ళీ సమర్పించారు. అంటే ₹1,70,56,800 డీడీలు వీళ్ళు ఆల్రెడీ సమర్పించారు. ఖచ్చితంగా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వివరాలన్నీ బయటకు వస్తాయి. ఇది రావాలి కూడా, ఎందుకంటే ఇది వ్యక్తులు ఎవరని కాదు, ఇక్కడ వ్యవస్థలో మన ప్రక్షాళన జరపాలి, మార్పు తీసుకురావాలి. అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు గతంలో వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల గురించి బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు, బెదిరిస్తున్నారు. కంప్లైంట్లు తీసుకెళ్ళి కేసులు పెట్టమంటే ఏ విధంగా అదే అధికారులు ఈ రోజున వణికిపోతున్నారో మీరే చూశారు. ఖచ్చితంగా ఈ ₹2,23,00,000 ఏదైతే ప్రాథమికంగా మేము నిర్ధారించాము ఈ రోజుకి, ఇంకా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఎందుకుందని అంటున్నానంటే మొత్తం స్టాక్ రిజిస్టర్స్ కూడా వీళ్ళు ట్యాంపర్ చేశారు. అసలు ఒక లారీ వేయి బ్రిడ్జ్నే వీళ్ళు ట్యాంపర్ చేశారంటే మీరు ఊహించుకోవాలి ఏ విధంగా జరుగుతుందో కార్యక్రమం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. డెఫినెట్గా ఇంకా వివరాలు వస్తాయి బయటికి. దయచేసి నేను మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా లాజికల్ కంక్లూజన్ ఉంటుంది ఈ కేసుకి. ప్రతి అడుగు పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఏనాడు కూడా ఆ పొరపాటు చేయకుండా సహకరిస్తాం. ఇన్వెస్టిగేషన్లో నిమగ్నమైన పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ సిబ్బంది, పౌర సరఫరాల సిబ్బంది ముగ్గురు కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ తోటి ఎందుకు ఈ పర్టికులర్ గోడౌన్లో ఈ విధంగా జరిగింది అని నిర్ధారించాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. యాజమాన్యం ఎవరైనా అవ్వనండి, దాని వెనుక ఎవరైనా ఉండండి, కానీ అంతిమంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా ఖచ్చితంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకున్నాను. జేఎస్ వేర్ హౌస్ అని శ్రీమతి పేర్ని జయసుధా గారిదండి, వారు దీనికి ఓనర్స్. దీనికి దాని పక్కనే ఇంకో వేర్ హౌస్ కూడా ఉంది, సత్య వేర్ హౌస్ అని. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు 104 బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం. దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గొడౌన్కి పంపించాలనే దానిపైన వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేసాం. సో ఆ సమయంలో వీళ్ళు హడావడిగా చేసిన తప్పుని వాళ్ళు ఎప్పటి నుంచో గుర్తించారు. కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డబ్బులు కడితే అంతటితో అయిపోతుందనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున కోర్టును ఆశ్రయించుకున్నారు. తప్పేం లేదు, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఖచ్చితంగా వీ విల్ కమ్అట్ విత్ ఆల్ ద ఫ్యాక్ట్స్. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇందులో ఎక్కడ పొరపాటు జరగదు. దయచేసి మీరు ఎవ్వరు కూడా ఇది సీరియస్గా తీసుకోలేదనో, ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదనో అనే అనుమానాలు తెచ్చుకోబాకండి.